అనగనగా రామాపురం అనే ఒక ఊరు ఉంది. ఆ ఊరిలో రామయ్య, కాంతమ్మ అనే ఇద్దరు దంపతులున్నారు. ఆ ఊరిలో వీరిదే చాలా పేద కుటుంబం కావటంతో ఆ ఊరి వారంతా వీళ్ళని చాలా చిన్నచూపుతో చూసేవారు. ఒకరోజు రామయ్య, కాంతమ్మ వాళ్ళ పొలంలో పనిచేస్తుండగా రామయ్య స్నేహితుడు రంగయ్య రామయ్యను కలవడానికి వచ్చాడు. రామయ్య, రంగయ్య ఏంటి ఇలా వచ్చాడు? రామయ్య, ఏం చేస్తున్నావు? పొలం పని ఇంకా అయిపోలేదా? రంగయ్య, నువ్వా? ఏంటి ఇలా వచ్చావు? అందరూ బాగున్నారా? బాగున్నాం రామయ్య. రామయ్య, నా కూతురి పెళ్ళుంది. నువ్వు నీ భార్య తప్పకుండా రావాలి. అవునా, చాలా సంతోషం. తప్పకుండా వస్తాం పెళ్లికి. నాకు ఇంకా పెళ్లి పనులు చాలా ఉన్నాయి. మీరిద్దరు తప్పకుండా రావాలి పెళ్లికి. తప్పకుండా వస్తాం రంగయ్య. సరే, మరి నేను వెళ్ళొస్తా. సరే రంగయ్య. ఏమండి, రంగయ్య ఎందుకు వచ్చాడు మిమ్మల్ని కలవడానికి? రంగయ్య వాళ్ళ కూతురు పెళ్లి చేస్తున్నాడంట లక్ష్మి. మనల్ని పెళ్లికి పిలవడానికి వచ్చాడు. అవునా అండి, వాళ్ళ కూతురు అంత పెద్దగా ఎదిగిందా? తొందరగానే పెళ్లి చేస్తున్నారు. అవును లక్ష్మి, ఆడపిల్లలు కదా, తొందరగానే ఎదుగుతారు. మనం వెళ్దాం పెళ్లికి. సరేనండి. రామయ్య, కాంతమ్మ రంగయ్య కూతురి వివాహానికి వెళ్తారు. రామయ్య, ఎప్పుడొచ్చారు మీరు? ఇందాకే వచ్చాం రంగయ్య. అన్నయ్య గారు, మీ కూతురు పెళ్లి చాలా ఘనంగా జరిపిస్తున్నారు. ఒక్కగానొక్క కూతురు చెల్లమ్మ, ఘనంగా జరిపించాలిగా. అవునన్నయ్య గారు. సరే రామయ్య, మీరు వెళ్ళి భోజనం చేయండి. సరే రంగయ్య. రంగయ్య, ఏంటి వీళ్ళని పెళ్లికి పిలిచావు? వీళ్ళని అసలు ఎవరైనా పెళ్లికి పిలుస్తారా? అవును రంగయ్య, వీళ్ళని పెళ్లికి పిలిచావేంటి? అసలు ఊర్లో వీళ్ళని ఎవరైనా పెళ్లికి పిలుస్తారా? ఇంత ఘనంగా నీ కూతురు పెళ్లి చేస్తున్నావు, వీళ్ళని పిలుస్తావా పెళ్లికి? వీళ్ళని పిలిస్తే నీ ఘనత పెరుగుతుందా? నేను అందరు ఎంత చులకనగా చూస్తారు. అసలు వీళ్ళను పెళ్లికి పిలిచావని నాకు తెలిస్తే నేను అసలు పెళ్లికి వచ్చేదాన్నే కాదు. నీకేం ఇబ్బంది అయింది? తిను నా చిన్ననాటి ఫ్రెండు రామయ్య. వీళ్ళు ఒకప్పుడు చాలా ఉన్నతమైన ధనవంతులే. వీళ్ళు మధ్యలో ఇలా అయిపోయారు కొన్ని సమస్యల వల్ల. మీకేం తెలుసని వీళ్ళ గురించి మాట్లాడుతున్నారు? ఉన్నతంగా ఉన్నా ఏమి లేకుంటున్నా వీడు నా ఫ్రెండ్, నా చిన్ననాటి స్నేహితుడు. అబ్బో, మంచివారినే పెట్టుకున్నావులే స్నేహితులుగా. వాళ్ళ మాటలకు బాధపడకు రామయ్య. సరే రంగయ్య, నేను వెళ్ళొస్తాం. రామయ్య చాలా బాధపడ్డట్టున్నాడు. రామయ్య, కాంతమ్మ రంగయ్య కూతురి పెళ్లిలో జరిగిన అవమానాన్ని మనసులో తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఇంటికి వస్తారు. పేదవారిగా ఉండడం తప్ప అండి? ఎందుకు మనల్ని అంత తక్కువ చూపుతో చూస్తారు? మనం పేదవారిగా ఉన్నా ఎవరికి ఏం నష్టం చేయలేదు కదండి. మనకున్న దాంట్లో తింటున్నాం, ఉన్న దాంట్లో ఉంటున్నాం. అవును లక్ష్మి, మనం ఎంత కష్టపడుతున్నామో మనకు మాత్రమే తెలుసు. చూసేవారికి ఏం తెలుసు? వాళ్ళు అంతగా అవమానించినప్పటికీ మీ స్నేహితుడు రంగయ్య మిమ్మల్ని చాలా మెచ్చుకున్నాడు. వాళ్ళ ముందు మీ పరుగును తీయలేదు, మీ విలువను పెంచాడు. రంగయ్య చిన్నప్పటి నుండి అంతే లక్ష్మి. డబ్బును చూసి ఒక మనిషిని ప్రేమించాడు, ఒక మనిషితో స్నేహం చేయడు. ఆ మనిషి యొక్క మంచి మనసును బట్టే వాళ్ళకు గౌరవం ఇస్తాడు. చిన్నప్పటి నుండి రంగయ్యకు నేనంటే చాలా ఇష్టం లక్ష్మి. అలాంటి స్నేహితుడు ఉండడం నా అదృష్టం. అవునండి, అలాంటి స్నేహితుడు దొరకడం మీ అదృష్టం. రామయ్య, రంగయ్య మాటలా ఉందేంటి? అవునండి, ఒకసారి బయటికి వెళ్ళి చూద్దాం పదండి. రంగయ్య, నువ్వా? ఏంటి ఇలా వచ్చావు? రామయ్య, నిన్ను నా బిజినెస్ పార్ట్నర్ గా చేసుకోవడానికి వచ్చా. ఏం మాట్లాడుతున్నావు రంగయ్య? నేను నీ బిజినెస్ పార్ట్నర్ కావడం ఏంటి? అంత డబ్బు కూడా నా దగ్గర లేదు రంగయ్య. నీకు తెలుసు కదా మా పరిస్థితి. డబ్బు లేదని, పేదవాడివని ఈ ఊరి వారంతా నిన్ను చాలా చులకనగా చూస్తున్నారు రామయ్య. నిన్ను మాటలతో
బాధిస్తున్నారు రామయ్య. అది నాకు నచ్చడం లేదు. నా స్నేహితుడు ఇలాంటి అవమానాలు పడడం నాకు ఇష్టం లేదు. డబ్బు గురించి నేను చూసుకుంటా. చాలా సంతోషం రంగయ్య. నీలాంటి స్నేహితుడు ఉండడం వల్లే మేము చాలా సంతోషంగా ఉంటున్నాం. ఈ విధంగా రామయ్య ఆ ఊరిలో చాలా ధనవంతుడవుతాడు. మంచి స్నేహితుడు ఎప్పుడూ కూడా డబ్బును చూసి ప్రేమించడు, డబ్బును చూసి స్నేహం చేయడు. మన మంచితనాన్ని బట్టే వారు మనల్ని ప్రేమిస్తారు. పిల్లలు, మీకు ఈ స్టోరీ గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన కార్టూన్ టీవీ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.